ఒక ఆయనకు ఇక్కడ ఈ ఊరు దగ్గర ఆయన దగ్గర 30,000 తెచ్చిండంట మేడం. అక్కడ ఆయన బిరుగా పట్టినట, నెల రోజులు ఆయుధ పెట్టిండట. నెల రోజుల దాకా చూసిండు. నెల రోజుల నాడు ఆయన ఊరికి పోయిండు. నేను పోయి ఆవును కట్టేసి వచ్చిన. మళ్ళీ నేను ఇంటికి రాగానే ఆయన తీసుకొని పోయిండు ఆవును తీసుకొని పోయిండు కదా అనేసి ఇవి వస్తాడు కదా 3 రోజులు ఆవు వస్తుంది ఆయన వస్తుందని మేము చూసినాం. ఆవు వస్తలేడు, మనిషి వస్తలేడు. 3 రోజుల దాకా అందరు ఎవరిని అడిగినా మాకు దొరలే, మాకు గండాలి అని చెప్పారు. సరే అని మళ్ళీ 3 రోజులకు అంతా దేవరాడి ఒక నైటు 8 గంటల రాత్రి మళ్ళీ మా వాళ్ళందరూ బావి దగ్గర పోయి బావి అంతా తిరిగి వచ్చి సరికి ఒక పక్క రూమ్లో వండుకుని ఇదంతా మూతి ఇదంతా తిన్నాయి. అక్కడనే 3 రోజులకు దొరికింది శవం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం సాయం చేసలేదు ఇంతవరకు మాకు. అట్లా ఢిల్లీలో పోయినప్పుడు ఏమడిగినాం, మీరే మా అప్పు తీర్చాలని, మా బాధలు ఎట్లా, మా పిల్లల చదువులు ఎట్లా, మేము ఎట్లా బతకాలి, మా భర్తలు లేకపోయేది. రిపోర్ట్లు పైన రిపోర్ట్లు అన్నీ ఇవన్నీ ఏవి ఇవ్వాలన్నా అవి ఇచ్చేసిన అన్నీ. మా ఇంటికి అందరు వచ్చారు కానీ ఇట్లా ఒక్కొక్కసారి మేడం వచ్చింది రాసుకోనికి, ఒకసారి సార్లు వచ్చారు. ఏ రిపోర్ట్లు ఇస్తామంటే ఇచ్చిన, రేషన్ కార్డులు అది అన్ని ఆధార్ కార్డులు అన్నీ జిరాక్స్లు ఇవ్వమంటే అన్నీ ఇచ్చిన. 2-3 సార్లు ఆఫీస్కి కూడా పోయి అడిగి వచ్చిన. ఇంకా లాస్ట్కి ఢిల్లీ దాకా కూడా పోయి వచ్చినాం. నాకు బాకీ తీర్చాలి, నాకు ఈ 35 కిలో కార్డు కావాలి, ఒక ఇల్లు కావాలి, పింఛన్ కావాలి మేడం. మరి ఎవరు చూసుకునే వాళ్ళు లేరా? ఇంకెవరు ఉంటారు మేడం? ఇగో ఈ ఇంట్లో ఉంటే కరెంట్ లేదు, ఈ ఇంట్లో కరెంట్ లేదు, ఆ ఇల్లు లేదు, ఇది ఇంట్లో కరెంట్ లేదు. రాత్రి అంతా ఉండి ఇతనే వంట, ముగ్గురమే. వారానికి కంటిన్యూగా దొరకాలంటే 4 రోజులు 3 రోజులు అంతే, ఎక్కువ అయితే దొరకదు. ఈ ఊళ్ళో చేసుకుందామా ఏం పని కూడా దొరకదు మేడం. ఏదో సందులో ఎవరో ఒకరు తీసుకుపోయేటోళ్ళు జర ఉంటారు ఉంది, ఇది ఒక ఇట్లా భర్త అని పోవాలడు కానీ అంతే. కానీ డైలీ అయితే దొరకదు ఇక్కడ, డైలీ పని అస్సలు లేదు ఈ ఊళ్ళో. మళ్ళీ పోతే ఎక్కడన్నా ఇక ఊరవుతుంది. మరి మళ్ళీ పెళ్ళి నీ వయసు ఎంత? 22. 22. 22.